ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ అధ్యాయం నుంచి ఒక గొప్ప సందేశాన్ని తెలుసుకుందాం. యేసు మనకు చూపించిన కరుణ, జ్ఞానం మరియు సత్యం మన జీవితాన్ని ఎలా మార్చుతుందో చూద్దాం. వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుండి 50 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంట చేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు. పరిసయ్యులు అది చూసి, చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో అన్నారు. ఆయన వారితో, దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తాను గాని తనతో ఉన్నవారు గాని తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను. కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అన్నాడు. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు. పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని, విశ్రాంతి దినాన బాగుచేయటం న్యాయమా అని ఆయనను అడిగారు. అందుకాయన, మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా? గొర్రె కంటే మనిషి ఎంతో విలువైనవాడు. కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే అని చెప్పి ఆ మనిషితో, నీ చెయ్యి చాపు అన్నాడు. వాడు చెయ్యి చాపగానే అది 2వ చెయ్యిలాగా బాగుపడింది. పరిసయ్యులు బయటికి పోయి ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు. యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలామంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగుచేసి తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకున్నాను, ఈయన నాకెంతో ప్రియమైనవాడు, ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు. ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు. న్యాయాన్ని గెలిపించే వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, ఆరిపోతున్న వత్తిని నలపడు. ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది అనే ప్రవచనం. అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతన్ని బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా అని చెప్పుకున్నారు. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యాల రాజు, బయల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలన కాదు అన్నారు. ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, ఏ రాజ్యమైనా సరే
తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా నిలవదు. ఒకవేళ సాతానును వెళ్ళగొడితే తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయల్జేబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే. ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించగలిగితేనే అతని ఇంట్లో నుంచి అతని సామాను దోచుకోగలడు. నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యనివాడు చెదరగొట్టేవాడే. కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుష్యులు చేసే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ దొరుకుతుంది కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ క్షమాపణ ఉండదు. చెట్టు మంచిదైతే దాని పండు మంచిదవుతుంది. అలా కాక చెట్టు చెడ్డదైతే దాని పండు చెడ్డదవుతుంది. చెట్టు ఎలాంటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు. విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటకి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డ వాటిని బయటికి తెస్తాడు. మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకు తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడవని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది అన్నారు. ఆయన ఇలా అన్నాడు, వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియ వారికి ఇవ్వబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. నీనివే ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాపపడ్డారు. కాబట్టి నీనివే వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్లు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అనుకుని వచ్చి ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండటం చూస్తుంది. అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో 7 దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసం ఉంటాయి. అందుచేత
ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దానికంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికి అలాగే అవుతుంది. ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లి సోదరులు ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు. అప్పుడొకడు, నీ తల్లి నీ సోదరులు నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు అని ఆయనతో చెప్పాడు. అందుకైన తనతో, ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, నా తల్లి ఎవరు, నా సోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, నా తల్లి నా సోదరులు వీరే, నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, యేసు బోధనలను మన హృదయంలో నిలుపుకుందాం. ఆయన చూపిన దారిలో నడిస్తే మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.